తానంసాలి అనే ఒక ఊరు ఉన్నది. ఎక్కడది? నూతనకల్లు మండలం, మర్రిపేడ బంగళ. ఎక్కడ ఈ మర్రిపేడ బంగళ? సూర్యాపేటకి ఖమ్మం జిల్లాలకి మధ్య ఉంటుంది ఈ ఏరియా. ఫోన్ బంద్ చేయాలి నాన్న, బంద్ చేయాల్సిందే. అది ఏమిటి తానంసర్లా? ఒక్క చుక్క నీటి బొట్టు లేని ఎడారి. ఈ ఎడారిలో లక్షల ఎకరాల భూస్వాములు, వేల ఎకరాల భూస్వాములు కాదు, లక్షల ఎకరాల భూస్వాములు. ఒక్క నీటి బొట్టు లేని ఎడారిలో లక్షల ఎకరాల భూస్వాములైన రెడ్లు 10,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో మామిడి తోటలు వేశారు. నేను చెప్పేది 60-70. మరి నీళ్ళు ఎక్కడా? మాలాయన, మాదిగాయన, ముతరాశాయన, గొల్లాయన 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాయిల నుంచి భుజం మీద బొక్కెళ్ళు మోసుకొని వచ్చి ఒక్కొక్క చెట్టుకి 20 ఏళ్ళు పోసారు నీళ్లు. 10 ఏళ్ళు పోస్తే ఆ 4,000 ఎకరాల మామిడి తోట పండ్లు కాస్తే, ఆ పండ్లు కాసినటువంటి తోట యజమాని అయిన మాదిగాయన, ముతరాసాయన తన మనవడు వచ్చినా కూడా ఒక పండు కూడా ఇయ్యడట. ఎందుకంటే నీతిమంతుడుగా. దొరగారు ఊకోడు, ఒక పండు కూడా ఇయ్యడు మనవడికి. అంత కాపాడుతాడనమాట రాజ్యాన్ని, అంత గొప్పగా కాపాడతాడు దొరగారి తోటని. అట్లాంటి భూస్వాములు తెలంగాణ గడ్డ మీద వేల ఎకరాల్లో మామిడి తోటలు, వేల ఎకరాల పండ్ల తోటలు. ఇడుపులపాయలో 3,000 ఎకరాలట రాజశేఖర రెడ్డికి. అక్కడ నీటి చుక్క లేదట. 2,000 ఎకరాల దానిమ్మ తోట వేస్తాడట. ఎందుకు? ముతరాశాయన నీళ్లు పోయారు చెట్టుకి, మాదిగాయన చెట్టుకి నీళ్లు పోయారు. వీళ్ళ తోటల నుంచి పైసలు వచ్చి, వీళ్ళ పండ్ల నుంచి పైసలు వచ్చి వీళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో భూస్వాములైనటువంటి భూస్వాముల బిడ్డలే మళ్ళీ వచ్చి తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించడానికి మళ్ళీ వస్తారు. మరి మనం ఎప్పుడు రాజ్యం గురించి ఆలోచించేది? ఎప్పుడు మనం పోరాడేది? ఎక్కడ మనం పోరాడేది? వేల ఎకరాల భూస్వామి బిడ్డే ఖమ్మం పార్లమెంట్కి రఘురామిరెడ్డి అని పార్లమెంట్లోకి వెళ్ళిపోయాయి. ఏది? 1,000 ఎకరాల భూస్వామి. ఎవరు వీళ్ళు? ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? తరతరాలుగా, యుగాలుగా వేల లక్షల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల బిడ్డలు మళ్ళా పార్లమెంట్కి పోతుంటే ఏం చేస్తున్నాం మనం? రెడ్లను తిడతారు.